కొత్తగా లేదా అదనంగా నీటి కేటాయింపులు కానీ లేదా నీటి ప్రాజెక్టు కానీ చేపట్టకుండా ఉన్న నీళ్ళ నుంచే మళ్ళీ కొడంగల్ ప్రాంతంలో తలపెట్టినటువంటి ఈ ఫార్మాసిటీ కోసం భీమా నుంచి 7 టీఎంసీల నీళ్లను తరలించేందుకు ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేస్తున్నది. ఇది పాలమూరు జిల్లా ప్రజల నోట్లో మట్టి కొట్టినట్లయితుంది. దేవరకద్ర కానీ, వనపర్తి కానీ, మక్తల్లోని కొంత భాగం కానీ, కోలాపూర్ ప్రాంతం కానీ, భీమా నుంచి వచ్చేటువంటి పారవాటకం ఉన్నటువంటి ప్రాంతాలకు ఇది గొడ్డలు పెట్టు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనాలోచితంగా ఇదివరకే సేకరించినటువంటి ఫార్మా భూములు, ముచ్చర్ల దగ్గర, రంగారెడ్డి జిల్లాలో ముచ్చర్ల దగ్గర సేకరించినటువంటి భూములు సుమారు 14,000 ఎకరాలు గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం సేకరించి సిద్ధంగా పెట్టింది ఫార్మాసిటీ కోసం. అక్కడ అలాట్మెంట్స్ ఇచ్చి అక్కడ నిర్మాణాలు తలపెట్టి ఫార్మాసిటీ అక్కడ వచ్చేటువంటి ఏర్పాటు చేయాల్సిన పని చేయకుండా దాన్ని రద్దు చేసేసి కొత్తగా నేను కొడంగల్ తీసుకొని పోయి అక్కడ ఏర్పాటు చేస్తాను వద్దంటున్న ప్రజల దగ్గర, వద్దంటున్న గ్రామాల దగ్గర జబర్దస్తీ చేసి పోలీసులను పెట్టి బలవంతంగా భూములు గుంజుకొని మేము ఇక్కడే పెడతామనే జిద్దుకు పోయి అక్కడ అవసరమైనటువంటి నీళ్ల కోసం గోదావరి నీళ్లు తెచ్చేటువంటి ప్రతిపాదన ఏం లేకుండా ఉన్న కొద్దిపాటి కృష్ణా నీళ్ళ నుంచే ఇది ఇప్పటికే ఉన్న నీళ్లు సరిపోతలేవు కృష్ణాలో, దాంట్లోకి వెళ్ళి మళ్ళీ 7 టీఎంసీలు లగచర్ల ఫార్మాసిటీకి తీసుకుపోతామని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేయడం అనేటువంటిది ఇది అనాలోచితమే కాదు, మూర్ఖపు చర్య అవుతుంది. ఒకవేళ చేపడితే పాలమూరు జిల్లా ప్రజల నోట్లు మట్టి కొట్టినట్లయితుంది. మరి పాలమూరు జిల్లా బిడ్డనని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఏదన్నా అదనంగా నీళ్ళు ఇచ్చేటువంటి పని చేయకుండా ఉన్న నీళ్లకు గండి పెట్టి రైతుల నోట్లో మట్టి కొట్టడం అనేటువంటిది సమంజసం కాదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పాలమూరు జిల్లా ప్రజలు, రైతాంగం యొక్క ప్రయోజనాలు దీర్ఘకాలికంగా దెబ్బతింటాయి. అంతేకాదు చాలా ముఖ్యమైనటువంటి విషయం, ఈ రాష్ట్ర ప్రజలు కానీ రైతాంగం కానీ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 11 మాసాలు గడిచిపోయింది. ఇక ఇంకో 20 రోజులైతే సంవత్సరం పూర్తి అవుతుంది, 22 రోజులు అయితే సంవత్సరం పూర్తి అవుతుంది సర్కారు వచ్చి, కాంగ్రెస్ సర్కారు వచ్చి. ఇవాళకి 1 టీఎంసీకి అదనంగా నీళ్ళు ఇచ్చేటువంటి పని వీళ్ళు చేపట్టాలి. ఎక్కడ కూడా పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తి చేసి ఉంటే ఈ పాటికి ఈ సంవత్సరం 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళకు గాను కనీసం ప్రోటోకాల్ ప్రకారంగా ఒక 60% అయినా ఈ సంవత్సరం నీళ్ళు ఇచ్చుకునే అవకాశం ఉండే, జారవిడ్చుకునే అవకాశాన్ని చేపట్టలే, పనులు చేపట్టలే, తట్టెడు మట్టి తీయాలి, ₹1 ఖర్చు పెట్టలే అక్కడ. ఇది ఇట్లుండగా కాళేశ్వరానికి పేర్లు పెట్టుకుంటా, కాళేశ్వరం ద్వారా ఆయకట్టే రాదు, నీళ్ళే రావు అని చెప్పి గేలిగించి ఎగతాళి చేసి మాట్లాడుకుంటా, అవమానించి మాట్లాడుకుంటా, అభాండాలు మొక్కుకుంటా కాలయాపన చేస్తూ వచ్చినారు. ఇలా మన కాళేశ్వరం నుంచి నీళ్లు రాకపోతే హల్దీబాగులోకి నీళ్ళు ఎట్లా పోయినాయి, నిజాం సాగర్కి నింపినాం, మల్లన్న సాగర్కి నీళ్ళు ఎట్లు వచ్చినాయి, కొండపోచమ్మకి నీళ్ళు ఎట్లు వచ్చినాయి, రంగనాయక సాగర్కి నీళ్ళు ఎట్లు వచ్చినాయి, మిడ్మానేరుకు నీళ్ళు ఎట్లకెళ్ళి వచ్చినాయి, ఎల్ఎండికి నీళ్ళు అక్కడి నుంచి ఎట్లు వచ్చినాయి, తుంగతుర్తి సూర్యాపేట దాకా కింది దాకా పాలకుర్తి దాకా నీళ్ళు ఎట్లా పోయినాయి. ఇవన్నీ కాళేశ్వరం నీళ్ళు కాదా? పారించుకున్న రైతులకు తెలియదా? పండినటువంటి పంట పొలాలకు తెలియదా? ధాన్యానికి తెలియదా? కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటే కేసీఆర్ సర్కారు నీటిపారుదలను అభివృద్ధి చేయనటువంటి విధంగా మాట్లాడేటువంటి మీ అవివేకపు మాటలు, విఘ్నత లేని మాటలు, కేవలం గుడ్డి వ్యతిరేకత ఉండేటువంటి మాటల మూలంగా ప్రయోజనం నెరవేరదు. 2014లో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు ఏంది, కాంగ్రెస్ నుంచి ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆనాడు ప్రజలు ప్రభుత్వాన్ని అప్పగించినప్పుడు ఆ రోజున్న పంట దిగుబడులు ఎంత, ఆ రోజున్న విస్తీర్ణం ఎంత కొన్ని 100 సార్లు చెప్పినాం కదా. రాష్ట్ర మీడియానే కదా, జాతీయ మీడియా కూడా అంకెలతో పాటు వివరించింది కదా. కేంద్ర జల సంఘం కావచ్చు, లేకుంటే నీటిపారుదల సంఘం కావచ్చు, లేకపోతే వ్యవసాయ రంగం కావచ్చు, ఆహార ఉత్పత్తులు, ఆహార సరఫరాల సంఘం కావచ్చు, ఏ సంస్థలు కావచ్చు, ప్రభుత్వ విభాగాలు కావచ్చు, పలుమార్లు చెప్పినాయి కదా వ్యవసాయ ఉత్పత్తులు దేశంలో నంబర్ 1కి వచ్చినాయని. ఉటిగానే వచ్చినాయి. ఒక ప్రణాళికాబద్ధంగా కేసీఆర్ సర్కారు పాత ప్రాజెక్టులను పూర్తి చేసేటువంటిది, అది కూడా నిర్దిష్ట కాలగడువులో పూర్తి చేసి ఫలితాలు ఇచ్చేటట్లు చర్యలు చేపట్టి ఇటు దక్షిణాన కృష్ణా మీద ఉండేటువంటి కేలై కానీ, అదేవిధంగా భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కానీ, ఎట్టెంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ వీటిని దిక్కు పూర్తి చేసే పనులు ముమ్మరంగా చేసి ఇక పాలమూరు రంగారెడ్డిని చేపట్టి 90% పనులు పూర్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1000 పైచిలకు చెక్ డ్యామ్లను కొత్తవి శాంక్షన్ చేసి నిర్మాణం చేసి
పారే వాగుల మీద నిరంతరం నీళ్లు నిల్వ ఉంచేటట్లు ఇలా ఎండాకాలంలో కూడా చెక్ డ్యాములు ఎక్కిపారేటువంటి విధంగా చెక్ డ్యాములను తయారు చేసి వాగులు వంకలన్నీ కూడా ఎండాకాలంలో కూడా సజీవంగా ఉండేటట్టు చేసి వ్యవసాయానికే కాదు పశుపక్షాదులకు కూడా సంవత్సరం పొడవునా నీళ్లు దొరికేటట్లు తెలంగాణలో భూగర్భ జలాన్ని పెంచడమే కాదు ఉపరితల నీటి ప్రవాహాన్ని పెంచి ఉపరితల నీటి ద్వారా మళ్ళీ భూగర్భ జలం పెరిగి రీసైక్లింగ్ ప్రాసెస్ ఇది. ఉపరితలంలో నీళ్లుంటే భూగర్భం పెరుగుతుంది, భూగర్భంలో ఉన్న నీళ్లు వాడుతూ ఉంటే ఉపరితలంలో నీళ్లు మళ్ళీ భూగర్భంలోకి చేరుకుంటూ ఉంటాయి. ఆ విధంగా బ్యాంకులో కనుక రైతులకు సులభంగా అర్థం కావడానికి మనతోనో 100 రూపాయలు ఉంటే బ్యాంకులు వేస్తే అవి ఖర్చు పెట్టే లోపల ఇంకో 100 కుడితే ఆ 100 కూడా బ్యాంకులు వేస్తే ఎప్పుడు ఖర్చు పెడుతుంటాం మళ్ళీ అందులో వేస్తుంటాం అన్నట్టు అకౌంట్ మెయింటైన్ అవుతుంటుంది, బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంటుంది. భూగర్భ జలాలు కూడా అంతే. ఒకవైపు ప్రవాహ నీళ్లు వర్షాలు వచ్చినప్పుడు పారేటువంటి వాగులు వంకలు రిజర్వాయర్లు చెరువులు కుంటలు చెక్ డ్యాములు ఇవి నిండి సమృద్ధిగా వీటి నీళ్లు నిండడంతో పాటు రిజర్వాయర్లను వీటికి అనుసంధానం చేసినాం కాబట్టి కాలువలను వీటికి అనుసంధానం చేసినాం కాబట్టి ఒక చోట కాలువ వారితే ఆ కాలువ కింద ఉండేటువంటి రాడార్లో ఉండేటువంటి ఆ పార్వాటంలో ఉండేటువంటి మొత్తం చెరువులు కుంటలు అన్నీ కూడా నింపుతున్నాం కాబట్టి వాగులు వంకలు పారుతున్నాయి కాబట్టి వర్షాలు ఆగినాక కూడా ఈరోజు ఇవాళ వర్షాలు లేవు, 2 మాసాలకు ఎక్కువైపోయింది వర్షాలు పడక 2.5 మాసాలు అయింది. కానీ అన్ని వాగులలో నీళ్లు ఉన్నాయి, అన్ని వాగులలో ఉండేటువంటి చెక్ డ్యాములలో కూడా నీళ్లు పారుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక పని అయితే భూగర్భంలో ఉండేటువంటి నీళ్లను బోర్లతో రైతులు వాడినా మళ్ళీ ఉపరితలంలో ఉండేటువంటి నీళ్లు ఎప్పటికప్పుడు పారవాడగా జరుగుతూ ఉంటే ఈ భూగర్భ జలం మెయింటైన్ అవుతూ ఏటేటా పెరుగుతూ వస్తుంది తెలంగాణ. ఇది మన కళ్ళ ముందు సాక్షాత్కరించేటువంటిది. వాస్తవంగా వెనక్కి పోయి చూస్తే ఎందుకు ఇంత ప్రయత్నం చేసింది కేసీఆర్, ఎందుకు పోయిన మా సర్కారు ఇంత తీవ్ర ప్రయత్నం చేసింది నీళ్ల కోసం, ఒకసారి వెనక్కి నెమరేసుకుంటే ప్రజలు అర్థమవుతుంది. మన జ్ఞాపకాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే పాత జ్ఞాపకాలను అర్థమవుతుంది. 1970 నాటికి తెలంగాణలో మూటబావులు ఉండేది. 1970 దశకం తర్వాత మూటబావులు మెల్లిమెల్లిగా అంతరించిపోయింది. కారణం ఏంటి? ప్రవాహ నీళ్ళు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1956 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత వరుసగా వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రవాహం ద్వారా వచ్చేటువంటి నీళ్లను తెలంగాణలో నిల్వ ఉంచే పని చేయలే. నిల్వ ఉంచే పని ఏం చేయాలా? చెరువులు కుంటలను ఎప్పటికప్పుడు దురస్తు చేసి ఎప్పటికప్పుడు నిల్వ ఉంచే ప్రయత్నం చేసి పూడికలు తీసి కట్టలు బందోబస్తు చేసి అలుగులు బందోబస్తు చేసి తూములు బందోబస్తు చేసి నీళ్లు వృధా కాకుండా కాపాడితే ఆ నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లతోనే భూగర్భ జలం పెరిగేది. కానీ 1956 నుంచి వీళ్ళు చేసినటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి కుట్ర ఇది 100 సార్లు 1000 సార్లు మాట్లాడి నీటిపారుదల రంగ నిపుణుడు కేంద్ర జలసంఘ నిపుణుడు కీర్తిశేషులు విద్యాసాగరరావు గారు దాని మీద పుస్తకాలే రాశారు. తెలంగాణలో ఉండేటువంటి నీటిపారుదల వ్యవస్థను చెరువులు కుంటల వ్యవస్థను ఒక క్రమ పద్ధతిలో సమైక్య పాలకులు ఎట్లా విధ్వంసం చేసినారని చెప్పి అది దేనికి దారితీసింది? భూగర్భ జలం ఇంకిపోవడానికి దారితీసింది. మూటబావులు కరువు కాగానే రైతాంగం బోర్లు వేసుకున్నారు. 70 నుంచి 80 దాకా 70 నుంచి 80 90ల దాకా విపరీతమైనటువంటి బోర్ల మీద వ్యవసాయం నడిచింది తెలంగాణ. భూమిలో ఉండేటువంటి నీళ్ళ మొత్తం లాగేసుకున్నారు తెలంగాణ రైతులు గతి లేక. దాని నుంచి పుట్టుకొచ్చింది కరెంటు బిల్లులు వద్దు మాకు ఉచితంగా ఇవ్వాలనేటువంటి డిమాండ్ అందులోంచి పుట్టుకొచ్చింది. అక్కడి నుంచి మొదలు పెడితే 90వ దశకం వచ్చేటప్పటికి బోర్లన్నీ అడగంటిపోయినాయి. సర్ఫేస్ వాటర్ పైన ఉండే నీళ్ళు ఉంటే కదా కిందికి ఇక్కడానికి. మీరు జలాశయాలు కట్టకపోతే కొత్తవి, కాలువల నిర్మాణం లేకపోయా, కొత్తగా నీళ్ళు ఇవ్వకపోతే, ఒక ప్రాజెక్టు పూర్తి చేయకపోతే భూమిలోకి నీళ్ళు ఎట్లకెళ్ళి ఇంకాలి? ఆ ఇంకలేదు కాబట్టే ఉన్నటువంటి నీళ్లు అయిపోయేటువంటి క్రమంలో తెలంగాణ రైతులు బోర్ల మీద ఆధారపడిన తర్వాత విధిలేని పరిస్థితులలో పంటలు పండక కరువు వచ్చి భూములు వదిలిపెట్టి వలసలు పోయి కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకొని 100,000 ఆత్మహత్యలైన తెలంగాణ రైతులు మనం చూసినాం. 2000 కంటే ముందు ఎన్ని భయంకరమైనటువంటివి. పత్తి చేలు ఎండిపోతే సోనియా గాంధీ కూడా వచ్చాయి కదా, ఎలా తెలుగుదేశం అధికారంలో ఉన్నాడు, సోనియా గాంధీ వచ్చి చూసిపోయాయి కదా. ఎన్ని ఇటువంటివన్నీ అనుభవాలు ఎన్ని పాతవి. కాబట్టి ఇక్కడ చెప్పొచ్చే అంశం ఏంటంటే నీటిపారుదల వ్యవస్థను పట్టించుకోని కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అటు తెలుగుదేశం కానీ తెలంగాణలో నేల మీద వారేటువంటి నీళ్లను నిల్వ ఉంచే పని చేయని కారణంగానే, ప్రాజెక్టులు చేపట్టి రిజర్వాయర్లు చేపట్టి నీళ్ల నిల్వ ఉంచని కారణంగానే, వాగులు వంకలలో నీళ్లు వారియని కారణంగానే, చెరువులను కుట్టలను దురస్తు చేయని కారణంగానే నీటిపారుదల వ్యవస్థ విధ్వంసం అయిపోయి తెలంగాణలో కేవలం బోర్ల మీద ఆధారపడే వ్యవస్థ వచ్చింది. ఇగో దాన్ని మళ్ళా మార్చి భూమి మీద పారేటువంటి నీళ్లను పారించేదానికి ఏం చేయాలన్నటువంటి దాంట్లో పుట్టుకొచ్చిందే కేసీఆర్ సర్కార్ వచ్చినాక తెలంగాణలో
మిషన్ కాకతీయ ద్వారా చెరువుల కుంటల దురస్తి చేసి నీళ్లు నిల్వ ఉంచే పని చేసినాం. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఆ ప్రాజెక్టుల రిజర్వాయర్లు నింపినాం. ఆ కాలువల ద్వారా వచ్చేటువంటి నీళ్లతోన చెరువులు కుంటలు నింపడంతో పాటు వాగులు వంకల్లో నీళ్లు బారించినాం. భారీ నీటిపారుదల ప్రాజెక్టు కాళేశ్వరాన్ని పూర్తి చేసినాం. దాంతోపాటు సీతారామ ప్రాజెక్టు పూర్తిగా వచ్చింది. పాలమూరు రంగారెడ్డి దగ్గరలో ఉంది. ఇంకా చిన్న చిన్న మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేకం, చిన్న చిన్నగా ప్రాజెక్టులు అనేకం చేసినాం. ఇవి కాక 1000కి పైగా చెక్ డ్యామ్ల నిర్మాణం చేసినాం. ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లా తీసుకున్నా, లేకుంటే ఇంకే జిల్లా తీసుకున్నా, ఏ వాగు మీద అయినా అద్భుతమైనటువంటి చెక్ డ్యామ్ల నిర్మాణం జరిగిన కారణంగా ఒకటి భూగర్భ జలం పెరుగుతుంది, 2 నీరు వృధా కాకుండా కిందికి పోయి ఏట్ల పడి సముద్ర పోవాలి కాకుండా ఎంతో కొంత నీటిని ఒడిసి పట్టుకుంటున్నాం. ఎండాకాలం వస్తే మళ్ళీ వానలు పడేదాకా చెక్ డ్యామ్లలో ఉండేటువంటి నీళ్లు ఇటు చేపలు పెంచుకోవడానికి, అటు పశుపక్షాదులకు, అటు వ్యవసాయ రైతులకు పుష్కలంగా ఉపయోగపడుతున్నాయి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? ఈరోజు ఏం చెప్తా ఉంది? దేశంలో అగ్రగామి పంటలు పండుతున్నాయి కదా, మీ ముఖానికి మీ వల్ల పడినాయా? గత ప్రభుత్వం యొక్క 10 ఏళ్ల చర్యలు కావాలి కారణం. దీన్ని బలోపేతం చేయడానికి ఏం చేయాలి? మీ చర్యల వల్ల ఇవాళ మీరు పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయని కారణంగా 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాం. 1 ఏడాది కాలం పోతుంది. దీని కారణంగా భూగర్భ జలం పెరగాల్సింది పెరగదు. తద్వారా రైతులు బోర్ల మీద ఆధారపడి బోర్లు నీళ్లు గుంజితే మళ్ళీ భూగర్భ జలం యొక్క సమస్య వస్తుంది. మళ్ళీ బోర్లు ఎండిపోతాయి. మళ్ళీ రైతాంగం విపత్కర పరిస్థితులకు వాళ్ళు బలి కావాల్సి వస్తుంది. కాబట్టి ఒక ప్రాజెక్టును ఆలస్యం చేయడం మూలంగా లేదా పూర్తి చేయకపోవడం మూలంగా వచ్చే దుష్పరిణామాలు ఏంటంటే అంతిమంగా భూగర్భ జలం అనేటువంటిది ఇంకిపోతుంది. ఇవాళ ప్రధానంగా దక్షిణ తెలంగాణకు పెనుముప్పు వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా. కాబట్టి రేపు వరంగల్కు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ప్రకటించిందో గతంలో, ఆ డిక్లరేషన్లో పేర్కొన్నటువంటి ఏ ఒక అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చేయలేదు. రుణమాఫీలో కేవలం సగానికి తక్కువ చేసి 36,000 కోట్లకు గాను 17,000 కోట్ల పైచీలకు చేసినటువంటి సర్కార్ లెక్కలే ఉన్నాయి. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి. ప్రభుత్వం ఎన్ని విడుదల చేసింది అనేటువంటిది ప్రభుత్వ ఆర్థిక శాఖలోనే ఉన్నాయి కదా. మీరు విడుదల చేసినటువంటి మొత్తం డబ్బులు 17,000 పైచీల కోట్లే. ఇవ్వాల్సింది 36,000 కోట్లు. అది మీరు చెప్పిందే. మొదట్లో చెప్పింది 42,000 కోట్లు, తగ్గించుకొని వచ్చి 36,000 కుదించారు. మీరు చెప్పిన 36,000 కూడా 15 ఆగస్టు లోపల అన్నారు. ఒట్లు అయిపోయినాయి, తిట్లు అయిపోయినాయి, దాని తర్వాత శాపనార్థాలు అయిపోయినాయి, బూతులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇవ్వలే. ఇక మిగిలినటువంటి ఏమేమలైనాయి రైతులకు? రైతు బంధు అమలైందా? పెంచే దేవుడరు కేసీఆర్ ఇచ్చిందే ఈయనకి గతి లేదు కదా, ఎగ్గొడుతుంది కదా, లేదని చెప్తారు కదా. ఒక్కటంటే ఒకటి రైతులకి 12,000 రూపాయలు రైతు కూలీలకు, కౌలు రైతులకు ఇచ్చేది. ఇవి 1 కాదు 2 కాదు 100 ఉన్నాయి దాంట్లో రైతు డిక్లరేషన్. ఈ రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్కి రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు పోతున్నారు. దేనికి పోతున్నారు? కాళోజీ గారి యొక్క కళాక్షేత్రం యొక్క ఆవిష్కరణకు పోతున్నారు, లేదా ప్రారంభోత్సవానికి పోతున్నారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి నైతికత ఉందా? ఆశ్చర్యం ఇది. కాళోజీ పేరెత్తే అర్హత కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. కారణం ఏంటంటే జీవితకాలం కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటం చేసి స్ఫూర్తిని నింపినటువంటి మహనీయుడు కాళోజీ. కాబట్టి రైతుల ప్రయోజనాలకు ఒకవైపు ఈ జిల్లాలో కానీ, పూర్వపు మహబూబ్నగర్ జిల్లాలో కానీ, పూర్వపు రంగారెడ్డి జిల్లాలో కానీ రైతులకు వ్యతిరేకంగా చేపట్టినటువంటి ఫార్మా కానీ, దాన్ని తరలించే నీటి ప్లాన్ కానీ, అదేవిధంగా ఇవాళ వీళ్ళు నీటిపారుదల ప్రాజెక్టులను ఒక భారీ ప్రాజెక్టు కాళేశ్వరం మీదనే అపవాదులేసి ఓ దిక్కు నీళ్లు వాడుకుంటానే ఇంకో దిక్కు దాని నుంచి నీళ్ళే రాలేదు, పంటలే పండలేదు అనేటువంటి అబద్ధాలు మాట్లాడటం, పాలమూరు బిడ్డనని చెప్పుకొని పాలమూరు రంగారెడ్డిని 11 మాసాలు పండుకోబెట్టినందుకు, నిద్రావస్థలో ఉంచినందుకు కాంగ్రెస్కి అర్హత ఉందా రైతుల గురించి మాట్లాడడానికి? రైతు డిక్లరేషన్ చేసినటువంటి వరంగల్ నుంచే రైతుల యొక్క తిరుగుబాటు ప్రారంభమవుతుంది. తప్పకుండా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు కూడా వాళ్ళ యొక్క తిరుగుబాటు స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ఇది ఇంకా మున్ముందు ఈ స్వరం పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.